వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం కూల్చివేత పనులు ప్రారంభం. భారీ పోలీస్ బందోబస్తు నడుమ పనులు కొనసాగింపు. కరోనాతో టీటీడీ ఉద్యోగి మృతి. వివరాలు గోప్యంగా ఉంచడంతో ఆశ్చర్యానికి గురైన సిబ్బంది. లాక్డౌన్ సమయంలోనే విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో బాబు జగజ్జీవన్ రామ్ 35వ వర్ధంతి వేడుకలు. నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు. మంచిర్యాల జిల్లాలో ఉపాధి హామీ పనులపై కలెక్టర్ సమీక్ష. అర్హులైన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ఆదేశాలు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన. కొత్త ప్రభుత్వం సర్వేలో తమ పేర్లను తొలగించిందని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ పనులు కొనసాగుతున్నాయి. పాత సచివాలయ భవనాన్ని కూల్చేసి అదే స్థానంలో కొత్త సచివాలయం నిర్మాణాన్ని చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే పాత సచివాలయ భవనాన్ని కూల్చేస్తున్నారు. సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఈ అంశంలో అనుకూలమైన తీర్పు వచ్చింది. దీంతో సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. సచివాలయం ఓ వైపు వెళ్లే మార్గాలను మూసివేసి ఈ పనులు కొనసాగిస్తోంది. తిరుపతిలో కరోనాతో టీటీడీ ఉద్యోగి మృతి చెందారు. దీంతో టీటీడీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఉద్యోగి మృతదేహాన్ని తిరుపతి మున్సిపల్ శ్మశాన వాటికలో జేసీబీతో గోతులు తవ్వి ఖననం చేశారు. అయితే అధికారులు ఈ ఘటనపై ఎలాంటి సమాచారం చెప్పకుండా కరోనా మరణాన్ని గోప్యంగా ఉంచడంతో సిబ్బంది విస్మయం చెందుతున్నారు. 17 మంది టీటీడీ ఉద్యోగులు, పూజారులు, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బాడీతో కలిపి 17 క్రిమేషన్ చేశాము. 17 బాడీలు క్రిమేషన్ చేశాము. ఆ 17 బాడీలు కూడా 16 బాడీలు మనము మన ఎలక్ట్రికల్ గ్యాస్ ఫర్నేస్ ఉంది, గ్యాస్ ఫర్నేస్ని క్రిమేషన్ చేయడం జరిగింది. సో ఈ బాడీ ఒకటే శ్మశానంకి తీసుకుపోవడం జరిగింది. ఈ బాడీ కూడా శ్మశానంకి ఎందుకు తీసుకుపోయామంటే, ఫస్ట్ ఈ బాడీ కూడా మనము మన గోవిందధామము ఎలక్ట్రిక్ గ్యాస్ ఫర్నేస్ ఏముంది అక్కడ తీసుకువెళ్ళాము. లావుగా ఉన్న దానివల్ల దాదాపు బాడీ వెయిట్ 175 kg ఉంది. లావుగా ఉన్న దానివల్ల షోల్డర్ విడల్పు ఉన్న దానివల్ల దాన్ని ఆ లోపల ఆ ఫర్నేస్ లోపల పట్టలేదు బాడీ. సో పట్టలేదు కాబట్టి మళ్ళీ దాన్ని వెనక తీసుకువస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఉన్న 5-6 మంది హ్యాండిల్ చేయలేక కింద పడింది బాడీ. గోవిందధామంలో కింద పడిన తర్వాత మళ్ళీ ఆ కవర్ చేసినవన్నీ కూడా కొద్దిగా బాడీ లాస్ట్ చనిపోయిన తర్వాత దాదాపు 12 hours అయింది. చనిపోయిన తర్వాత బాడీ మనం కూర్చే లోపల సో బాడీ కూడా చాలా ఎక్కువ స్వెల్లింగ్ ఉన్నది, ఫ్లూయిడ్ ఉన్నది. దాన్ని మళ్ళీ మనం స్విమ్స్ హాస్పిటల్కి పంపించాము. మీరు మార్చర్లు పెట్టుకోండి అని. స్విమ్స్లో కూడా 2-3 hours వెయిట్ చేయించారు బాడీని. మళ్ళీ వాళ్ళు లోపల పెట్టుకోకుండా మళ్ళీ హరిశ్చంద్ర ఘాట్కి మళ్ళీ వాళ్ళే పంపించేశారు. మనకు వాళ్ళు పంపించింది కూడా తెలియదు. అప్పుడు మళ్ళా మన వాళ్ళు సెంటర్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వెళ్ళి మనం డీప్ బరియల్ చేయాలి. ఎప్పుడైనా మనం బరియల్ చేసినప్పుడు మినిమం 12 to 14 feet బరియల్ చేయాలి. కాబట్టి డీప్ బరియల్ చేయడానికి జేసీబీ తీసుకొచ్చి 14 అడుగుల వరకు అక్కడ రాకీ ఏరియా ఉంటుంది. సో 14 అడుగులు తవ్విన తర్వాత దాన్ని వీడు 2 meters ఆ గుంతకి ప్లస్ అంబులెన్స్కి ఉన్నది 2 to 3 meters ఉంది. ఈ వీడియోని నేను కూడా చూశాను. దాన్ని కూడా వాళ్ళు ఎందుకు ఆ జేసీబీ లోపల పెట్టారంటే బరువు ఎక్కువ ఉంది. 180 kg ఉంది. వాళ్ళు ఆల్రెడీ 3-4 సార్లు ఎత్తి ఇది వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయారు. గోవిందధామం దగ్గర ఎత్తారు దించారు, స్విమ్స్ దగ్గర ఎత్తారు దించారు. ఆల్మోస్ట్ బాడీ మార్నింగ్ 5 గంటలకి గోవిందధామం తీసుకోకపోతే మధ్యాహ్నం 1 o'clock వరకు అది అక్కడ ఇక్కడ పోతూనే ఉంది బాడీ.
మళ్ళీ ఇది ఏం చేయాలని తెలియకుండా వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడి వాళ్ళు కన్సెంట్ తీసుకొని మనం బరువులు మోయలేకపోతున్నాము, మీ ప్రాబ్లం లేకపోతే జస్ట్ 2 మీటర్స్ ఇలా తీసుకొని ఇలా పెడతామని కన్సెంట్ తీసుకొని ఫ్యామిలీతో వాళ్ళు సరే సార్ మీరు ఎలా చేస్తారో చేయండి అని వాళ్ళకి చెప్పిన తర్వాతనే వీళ్ళు దాన్ని 2 మీటర్స్ ఇలా తీసి ఇలా వేయడం జరిగింది. నా దృష్టిలో అది కూడా తప్పే. ఇంకా 10-20 మంది ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, మనము అక్కడ పిలుచుకొని చేసి ఉండాల్సింది. బట్ ఆ సమయంలో చుట్టుపక్కల చాలామంది మీరు చూసి ఉంటారు ధర్నా చేశారు ఆ టైంలో. ఎందుకంటే ఆ శ్మశానము ఆర్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది. సో చాలామంది ధర్నా చేశారు కాబట్టి మళ్ళా అది కింద ఎక్కడైనా పడిపోతే మళ్ళా అక్కడ మళ్ళా స్పాన్ అయిపోతుంది అని ఒకే ఒక్క దాంతో జస్ట్ 2 మీటర్లు ఒక జాగ్రత్తల కోసము చూసినప్పుడు చాలా మనము జాగ్రత్తగా లోపల పెట్టాము. బట్ మన శానిటరీ వర్కర్స్ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సమయంలోనే విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. టీపీసీసీ పిలుపు మేరకు కరీంనగర్ ఎస్ఈ కార్యాలయం ఎదురుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సామాన్య ప్రజలకు అధిక విద్యుత్ బిల్లులు భారంగా మారాయని అన్నారు. 3 నెలల ఇంటి అద్దె కట్టద్దన్న ప్రభుత్వం కరెంటు బిల్లులు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులున్న ప్రజలపై అదనపు భారాలు మోపడం సరికాదని, ప్రభుత్వం లాక్డౌన్ కాలంలోని బిల్లులను మాఫీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, పీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధులు దాసరి భూమయ్య తదితరులు పాల్గొన్నారు. మండలాలు పట్టణాల్లో ఈరోజు విద్యుత్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. లాక్డౌన్ సమయం లోపల పేద ప్రజలు ఏ ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలకు రోజువారీ పనులు చేసుకోకుండా ఉన్న సమయంలో వాళ్ళని విద్యుత్ బిల్లులు విపరీతమైన భారంగా మారినాయి. ఆ బిల్లులను మాఫీ చేయాలి, కరెంటు బిల్లును 3 నెలల పాటని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి బిల్లులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ కరోనా లాక్డౌన్ ఉన్నంత కాలం కూడా వాళ్ళకు మాఫీ చేయాలనే మాటని సందర్భంగా కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా టెలిస్కోపిక్ సిస్టమ్ లేదు. నాన్ టెలిస్కోపిక్ సిస్టమ్ వల్ల 50 యూనిట్ల రేటు 100 యూనిట్ల రేటు ఆ పెరిగిన కొద్దీ హైయెస్ట్ రేటు మాత్రమే అప్లికేబుల్ అవుతా ఉంది. 3 నెలల రీడింగ్ ఒక్కసారి తీయడం కారణంగా, ఈ సాంకేతిక కారణంగా ప్రతి ఒక్కరికి ₹1000 లోపల బిల్లులు వచ్చినాయి. కాబట్టి మీరు ఆ బిల్లులన్నీ టెలిస్కోపిక్ సిస్టమ్ ద్వారా తేవాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కరోనా టెస్టులు పెంచండి, కరెంటు బిల్లులు తగ్గించండి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం తీసుకుంది. ప్రభుత్వం ఇప్పటికైనా దున్నపోతు మీద వాన పడ్డట్టు కాకుండా ఈ పెంచిన కరెంటు ఏ లాక్డౌన్ టైంలో వచ్చిన బిల్లులు ఉన్నాయో వాటన్నిటిని వెంటనే తగ్గించాలనేటువంటి కాంగ్రెస్ డిమాండ్ను మరి తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పేదల పట్ల ఆలోచిస్తారని కోరుతున్నాం. ఎందుకంటే 3 నెలల ఇంటి కిరాయి కట్టద్దన్నాడు కేసీఆర్. శాస్త్రం ఎట్లుందంటే ముట్టి నాది కాదంటే ఢిల్లీ దాకా రాకుంటూ అమ్మంటాడు. ఇల్లు కిరాయి నువ్వు కట్టేటోడు కాదు, ఓనర్ కాదు, కిరాయిదారు కాదు. నీ చేయిలున్న కరెంటు బిల్లు ఎందుకు కడతలేవో తెలంగాణ ప్రజలకు చెప్పమని కోరుతూ, నీ చేయిలున్న తెలంగాణ ప్రజలకు కరెంటు బిల్లును మాఫీ చేయాల్సిందిగా ఇవాళ ఎలక్ట్రిసిటీ కార్యాలయం ముందట కరీంనగర్ జిల్లా సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం ఉమ్మడి జిల్లా కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం లోపల అన్ని మండలాల లోపల ఇటువంటి నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని ద్వారా ప్రభుత్వం తెలుసుకోవాలి, ప్రజలారా మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున లాక్డౌన్ టైంలో వచ్చిన బిల్లుల కొరకు బిల్లులు తగ్గించాలి, మాఫీ చేయాలనే డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని మీరు కూడా సంపూర్ణంగా మద్దతునియాలని సందర్భంగా ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. బాబు జగజ్జీవన్ రామ్ 35వ వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి మారుమూడి థామస్ మరియు నాయకులు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి ప్రసాద్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. మీరు అటు చూడాల్సిన అది తమ్ముడు ఫోటోలు తీసి ఫోటోలు తీసి పూలేసింది దండం పెట్టింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్ భారతి హూళీకేరి సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు ఉపాధి హామీ పనికి అర్హులైన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయగలమని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ సత్యనారాయణ, పీఆర్డీఓ శేషాద్రి, జెడ్పీటీసీ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. 10,000 చేశారు, 10,800 చేశారు. ఇంకా మీ దగ్గర 41,000 ఉంది. సో తొందరగా చేయించాలి. అది కాకుండా 202 ఉంది మీకు ఇప్పుడు కూలీ, సరాసరి కూలీ, ఇది కూడా పెంచాలి. ఓకే, 141కి వచ్చింది కూలీ కూడా. అస్సలు పని జరగలేదని అన్ని చెప్పొచ్చు. ఏంటమ్మా మాస్టర్ సంతకం పెట్టేది, మిగిలిందన్నీ ఈజీఎస్ వాళ్ళు చేయిస్తున్నారు. ఇంకా ఏమి ఇబ్బంది అమ్మా? వాళ్ళని మోటివేట్ చేయట్లేదు, వాళ్ళని పనికి తీసుకొని రావట్లేదు. ఏడెనిమిది మాస్టర్ అన్నా ఎన్ని ఉంటాయండి? అవునండి, 7-8 మాస్టర్ అంటేనే అదే కదా. 10 మాస్టర్ అన్న గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 15 తీసుకున్నా 150 మంది. ఆయన ఎక్కడ వస్తుందండి? మీ 78,000 ఎక్కడ? మీరు చేసిన 2,500 కూడా కాదు. మీరు అస్సలు అందరికంటే తక్కువ మీరే ఉన్నట్టు. 200 కూడా కల్పించలేదు మీరు పని దినాలు. అలాగే ఇప్పుడు దాకా మీరు చేసింది 4,354. ఇంకా చేయవలసింది చాలా ఉంది. క్లోజ్ అవుతుందనేది కాదు, మళ్ళీ సెల్ఫ్ ఆఫ్ వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా అనుసంధానం చేస్తున్నాం కాబట్టి R&B రోడ్లో ఏదైనా పనులు ఉంటే, లేదా పిఆర్ రోడ్లో పని ఉంటే, ఊరు లోపల శానిటేషన్ కి సంబంధించిన పనులు ఉంటే, ఏవేవి ఎన్ఆర్జీఎస్ కింద తీసుకోగలమో అవన్నీ కూడా మళ్ళీ ఐడెంటిఫై చేయాలి. చేసి కొత్త సెల్ఫ్ ఆఫ్ వర్క్ కూడా క్రియేట్ చేసుకోవాలి. అవి ఇవి 2 ఉంటాయి, పాతవి కొత్తగా ఐడెంటిఫై చేసినవి. చేసిన తర్వాత మీరు ఎలా చేసుకోవాలి మీకే తెలుస్తుంది. ఎంత పని చేస్తున్నారు, చట్టబద్ధంగా ఏమేమి చేయాలి ఇవి చేస్తున్నారా లేదా, దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవుతున్నారా లేదా, గ్రామ పంచాయతీ. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వద్ద ఇళ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం హయాంలో కేటాయించిన ఇళ్లు ఇప్పుడు తమకు దక్కకపోవడంపై ధర్నాకు దిగారు. గతంలో తమకు ఇళ్లకు కేటాయించడం జరిగిందని, అయితే కొత్త ప్రభుత్వం హయాంలో సర్వేలో పేర్లు తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. అదే చెప్తున్నామ్మా, కొంతమంది కంటే ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు అందరికీ ఉచితంగా ఇవ్వాలి. ఉచితంగా ఇచ్చినప్పుడు ఒక అమ్మకు 300 చదరపడుగులు, ఇంకొక అమ్మకు 365, ఇంకొకరికి 430 ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అందరికి కూడా అందరూ సమానమే. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా ఉచితంగా ఇల్లు ఇవ్వాలనేది ఆయన ఆలోచన. ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఏం చేస్తున్నారు, ఈ 365, 430 ఏవైతే ఇంకా స్టార్ట్ కాలేదో తీసుకున్నాము.
ఆ 1770 మందిని కూడా ఈ 21,500 మందిలో కలిపి 24,000 మందిని చేశాము. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళతో పాటు ఈక్వల్గా మీకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే ఏర్పాటు జరిగిపోయింది. మీకు ప్లాట్ అలాట్మెంట్ కూడా ఈ 2-3 రోజుల్లో జరిగిపోతుంది. వాళ్లకు ఎప్పుడైతే ఇస్తామో 21,500 మందికి రెగ్యులర్గా ఎవరికైతే ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళతో పాటు సమానంగా అదే రోజు అదే టయానికి మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాట్మెంట్ కూడా లాటరీ అలాట్మెంట్ కూడా ఈ 2-3 రోజుల్లో జరిగిపోతే వాళ్ళు మీరు ఒకటేసారి పట్టాలు పొందేదానికి సిద్ధమైపోవాలి. ఇది మేము ఇచ్చేదైతే ఫ్రీగా ఇస్తున్నాము. అక్కడ ఆల్రెడీ రోడ్లు వేసాము, చదువు చేసాము, రాళ్ళు నాటాము. తర్వాత కరెంటు స్తంభాలు కూడా ఇప్పుడు అక్కడ వేస్తున్నారు. వాటికి అక్కడ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్లాన్ చేశాము. ఒక స్పోర్ట్స్ స్కూలు ప్లాన్ చేస్తున్నాము. కమ్యూనిటీ పర్పస్ కోసం స్థలం కూడా అక్కడ వదులుతున్నాం. ఏది స్కూళ్ళకు లేదంటే ఆఫీసులకి కూడా. మొత్తం అంతా కూడా రెడీ అయింది. మీలో ఎవరైనా వెళ్ళి చూసారో లేదో నాకు తెలియదు కానీ బట్ మొత్తం అంతా కూడా నీట్గా రెడీ చేసి పెట్టారు. సమాజంలో అణగారిన వర్గాలకు సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘం సంస్కర్త, స్వతంత్ర సమరయోధులు, భారత మాజీ ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నయీం, మేకల శిరీష, కిరణ్ యాదవ్, కరుణ, మహేష్, సింగిల్ విండో డైరెక్టర్ పసుపుల నరసింహ, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇక్బాల్ పాషా, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కొల్లాపూర్ వార్డు కౌన్సిలర్లకు, అలాగే సింగిల్ విండో డైరెక్టర్లకు, అలాగే పుర ప్రముఖులకు, అలాగే జూపల్లి అభిమానులకు అందరికీ పేరు పేరున యూత్ సంఘాల నాయకులకు, లక్ష్మణ్ గారు మరియు రామదాస్ గారు మరియు మండల బాలు గారు, వార్డు జయపాక గారు, తమ్ముడు గారు మరియు సునీత గారు మరియు బాలకృష్ణ గారు, సింగిల్ విండో డైరెక్టర్ బాబు జగజ్జీవన్ బాబు జగజ్జీవన్ వారి ఆశయాలను కొనసాగిస్తాం. బాబు జగజ్జీవన్ వారి ఆశయాలను జోహార్ బాబు జగజ్జీవన్ జోహార్ బాబు జగజ్జీవన్ కొనసాగిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను జోహార్ బాబు జగజ్జీవన్ జోహార్ బాబు జగజ్జీవన్. లాక్డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులు బకాయిలు మాఫీ చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్మన్ ఘాట్ సబ్స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. అనంతరం సబ్స్టేషన్ ఏఈకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెల్లా బాలరెడ్డి, జిల్లా ఫ్లోర్ లీడర్ జంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ నిమ్మల వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కార్పొరేటర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంపుదలకు నిరసనగా చంపాపేట ఏడీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నా. ఒకవైపు మహమ్మారి కోవిడ్ ప్రజలని ప్రాణాలు పీడించుకు తింటుంటే, మరోవైపు ఈ తెలంగాణ ప్రభుత్వం కరెంటు రూపకంగానో, ఇంటి ట్యాక్సీల రూపకంగానో, వివిధ ఛార్జీల రూపకంగా ఎంత దుర్మార్గానికి పాల్పడుతుందో ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. అయ్యా, నేను అడుగుతున్నాను, మహమ్మారి కోవిడ్ వల్ల దాదాపు 3 నెలలు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దని చెప్పి లాక్డౌన్ విధించారు. అది మీరు విధించిందే. రెండవది, 3 నెలల పాటు ఎక్కడ కూడా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అందులో గవర్నమెంట్ ఎంప్లాయీలకు కూడా సగం జీతంతో సర్దిద్దుకోమన్న పరిస్థితి మీ గవర్నమెంట్ది. అది బాగానే ఉంది, మీకు తెలిసిన విషయమే అది. ఇక్కడ చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, వాళ్ళకైతే అసలు జీతాలే లేవు. చిరు వ్యాపారాలను అయితే మరీ దారుణంగా ఉండే పరిస్థితి ఉంది. వారిని అంతో ఇంతో ఆదుకోవాల్సిందిగా మీరు ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మా పెద్దలు ఆదేశించడం మూలంగా
చిన్న స్థాయి వాళ్లకు బియ్యం పంపిణీ అవి ఇవి మా శాయశక్తుల మేము పంచడం జరిగింది. ఇందులో లాభపడ్డది ఎవరున్నారు ఇక్కడ? ఇది ప్రపంచ విపత్తు, ప్రతి ఒక్కరు బాధలోనే ఉన్నారు. ఈ సందర్భంలో మీరు తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించిన పెద్ద హోదాలో ఉండి విద్యుత్ ఛార్జీలను ఇంత దారుణంగా పెంచడం మీకు ఇది ధర్మంగా కనిపిస్తుందా? ఇది న్యాయంగానే కనిపిస్తుందా? మరి తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పిర్రు. మరి తెలంగాణ ధనిక రాష్ట్రం అని మీరే అన్నప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ విద్యుత్తుని ఒక 3 నెలల పాటు ఉచితంగా ఇస్తే ఏం పోతుంది? ధనిక రాష్ట్రమే కదా, మీరు చెప్పిందే కదా. అప్పులు లేవని చెప్పారు కదా. మరి అప్పులు తీసుకొస్తున్నారు, బాగానే ఉన్నది. ఇన్ని అప్పులు అయినాయి, బాగానే ఉంది. దాంట్లో కొంత అప్పు తీసుకునేవాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా 1 రూపాయి చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. జీతాలు లేవు. అల్లాళ్ళు ఆడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ముక్కు పిండి కరెంటు వసూలు చేస్తారు. ఒకవేళ కరెంటు ఇప్పుడు లేదు, మేము తర్వాత కడతామన్న పరిస్థితికి వస్తే కట్ చేస్తామంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్లలో కిరాయికి ఉన్న వాళ్ళకి కిరాయిలు ఆపండి అని చెప్పిర్రు. మరి వాళ్ళు కూడా కిరాయిలతో బతికే వాళ్ళు అయి ఉంటే, ఆ కిరాయిలతో వాళ్ళ జీవనాధారం సాగి ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎక్కడ వెళ్ళి అడుక్కోవాలి? దయచేసి వీటినన్నిటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీ దున్నపోతు మీద వర్షం పడుతుంది, ఇప్పుడు మాకు ఏమీ కాదన్న పరిస్థితిలో మీరున్నారు. కరోనా ఉంది, ఎక్కడ ధర్మ. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలో విద్యుత్ బిల్లుల అవకతవకలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి చెల్ల వంశీచందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ సబ్స్టేషన్ ని ముట్టడి చేశారు. రాష్ట్రంలో 3 నెలలుగా విద్యుత్ ఛార్జీలు అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. కరెంటు బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్స్టేషన్ ఏఈకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు ధనుంజయ్య తదితరులు పాల్గొన్నారు. అట్లా మేము పోయినా అన్న ధనంజయ అన్న కళ్ళకుర్తికి పోయాడు సాధారణమైక జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఛార్జీలు మినహాయింపులు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుల మీద దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో కరెంటు బిల్లులు పెంచడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆదాయ వనరుగా మాత్రమే ప్రజల్ని చూస్తుంది తప్ప ప్రజల ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోలేని తరుణంలో ప్రజలు ఏ రకంగా జీవించగలుగుతున్నారు అనేది మర్చిపోయి మరి ప్రతి ఒక్కటి బాధుడు అంటే అన్ని రకాల ప్రభుత్వము ఈరోజు ప్రజలు ఇబ్బంది పెడుతూ ఉంది. ఈ కరెంటు బిల్లులు అనేది సామాన్యుకు కూడా అవసరం కాబట్టి ఖచ్చితంగా కరెంటు బిల్లులని రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రద్దు చేయాలని కోరుతున్నాం. వ్యాపారాలు లేక కిరాయిలు కట్టలేక ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎవరన్నా కిరాయి అడిగితే మాకు ఫోన్ చేయండి అని చెప్పిన ముఖ్యమంత్రి గారు కరెంటు బిల్లుల గురించి ఒకసారి పునరాలోచన చేయండి. మరి నువ్వు జీతాలు ఇయ్యే ఉద్యోగులకి
ఇంటి కిరాయి అడిగితే నాకు ఫోన్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కరోనా టెస్టులు చేయకుండా కరెంటు బిల్లులు పెంచుకుంటూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని వారు మండిపడ్డారు. పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ బకాయిలు మాఫీ చేసి ప్రతి కుటుంబానికి కరోనా పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులను రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పూర్తిగా రద్దు చేయాలని, మాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏఈకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కృష్ణ, కాంగ్రెస్ నాయకులు పార్థసారథి, హనుమంతు, చిన్న నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల లోపల, మండల కేంద్రాల లోపల, డివిజన్స్లలో కూడా, మున్సిపల్ డివిజన్స్లలో కూడా కరెంటు కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ఒక వినతి పత్రం ఇవ్వాలి. ఈ కరోనా సమయం లోపల పనులు లేక ఉన్న ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు కూడా పోయి, వ్యాపారాలు కూడా, చిన్న వ్యాపారాలు కూడా నడవక చాలా ఇబ్బంది పాలు అవుతున్నటువంటి సమయం లోపల ప్రభుత్వం వెంటనే కరెంటు బిల్లులు మాఫీ చేయాలనే ఉద్దేశంతోన ఈరోజు మేము వినతి పత్రం ముఖ్యమంత్రి గారికి ఉద్దేశిస్తూ ఇక్కడ మన రామ్మూర్తి ఏడీ గారికి పరిగి డివిజన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే మీరు విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా గతంలో నేను పరిగి శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పరిగి నియోజకవర్గాలతో పాటు వికారాబాద్ జిల్లాకి 400 kVA సబ్స్టేషన్ను శాంక్షన్ చేయించడం జరిగింది. దాని పనులు చేయడం లేదు. శాసనసభలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని మాట్లాడడం జరిగింది. ఆయన కూడా నాకు శాసనసభలో హామీ ఇచ్చిండు, ఈ 400 kVA సబ్స్టేషన్ పరిగిలో నెలకొల్పుతామని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి శాసనసభలో హామీ ఇచ్చిండు. కానీ ఇంతవరకు దానికి సంబంధించిన పనులు, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ప్రారంభించలేదు ఈ ప్రభుత్వం. వెంటనే 400 kVA సబ్స్టేషన్ పనులు పరిగిలో ప్రారంభించాలని చెప్పి, అదేవిధంగా 132 kVA సబ్స్టేషన్ బాబు 132 kVA స్టేషన్ పెద్దలు శేషారెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ యొక్క కృష్ణాపూర్ లోపల, దోమ మండలం లోపల సబ్స్టేషన్ పెట్టాలని చెప్పి ఆల్రెడీ దానికి సంబంధించిన శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వాలి. దానికి సంబంధించినవి కూడా మేము ఇప్పుడు లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే కృష్ణాపూర్ లోపల 132 kVA సబ్స్టేషన్ నెలకొల్పాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ యొక్క విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని చెప్పి తెలుగుతూ, అదేవిధంగా ఈ కరోనా సమయం లోపల చాలామంది కార్పొరేట్ హాస్పిటళ్లలో పోతే 5 లక్షల నుంచి 8 లక్షల వరకు బిల్ చేస్తున్నారు. పేద ప్రజలు ఒక ఇంట్లో 2-3 వస్తే 15-20 లక్షలు బిల్ అవుతుంది. ఆరోగ్యశ్రీ లోపల వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క కరోనా రోగాన్ని ఆరోగ్యశ్రీలో కలపాలి. పక్కనున్న రాష్ట్రం లోపల జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని హైదరాబాద్లో కూడా విస్తరించిండు. హైదరాబాద్లో ఏ హాస్పిటల్లో చూపించుకున్నా సరే ఆంధ్రోళ్లకు కరోనా రోగం వస్తే కూడా తక్కువయ్యేటట్టుగా ప్రభుత్వం డబ్బు కట్టేటట్టుగా ఆదేశాలు ఇచ్చిండు. మన ముఖ్యమంత్రి ఏమో తను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కాబట్టి ఆరోగ్యశ్రీ లోపల ఈ కరోనా రోగాన్ని యాడ్ చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఒకవేళ చేయకుంటే భవిష్యత్తు లోపల పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పైన ఉద్యమం తీసుకురావడం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం కూల్చివేత పనులు ప్రారంభం. భారీ పోలీస్ బందోబస్తు నడుమ పనులు కొనసాగింపు. కరోనాతో టీటీడీ ఉద్యోగి మృతి. వివరాలు గోప్యంగా ఉంచడంతో ఆశ్చర్యానికి గురైన సిబ్బంది. లాక్డౌన్ సమయంలోనే విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో బాబు జగజ్జీవన్ రామ్ 35వ వర్ధంతి వేడుకలు. నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు.
మంచిర్యాల జిల్లాలో ఉపాధి హామీ పనులపై కలెక్టర్ సమీక్ష. అర్హులైన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ఆదేశాలు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన. కొత్త ప్రభుత్వం సర్వేలో తమ పేర్లను తొలగించిందని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.